హలో అందరికీ, ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను దీనికి 1.5 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. తర్వాత మీరు కావాల్సి వస్తే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను నేను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా 3 సార్లు కడగాలి. కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ పప్పులన్నిటిని. నానబెట్టే ముందు కొంచెం పిరకడంతా అన్నం వేసుకోవాలి. దీనివల్ల ఊతప్పం ఇంకా మంచిగా మెత్తగా మంచిగా వస్తుంది. అన్నం కూడా పప్పులతో అట్టుగా 8 గంటలు నానాలి. ఈ విధంగా నానాక నానిన నీళ్ళని వడగట్టేసుకొని ఈ విధంగా నానిపోవాలి. నానిన నీళ్ళని వంపుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. నానిన పప్పులన్నిటిని వేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని పిండి పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి పిండిని. మరీ మెత్తగా అవసరం లేదు పిండి పట్టుకోవడం. ఈ విధంగా అక్కడక్కడ నూక ఉండే విధంగా పట్టుకోవాలి. ఇది రాత్రంతా పులియబెట్టుకోవాలి. ఈ పట్టిన పిండిని చూడండి, పిండి మంచిగా పులిచింది. ఈ విధంగా పులవాలి పిండి. తర్వాత దోసల ప్యాన్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని అందులో కొంచెం నీళ్ళు జీలకరించి ఒక క్లాత్ మంచి ఫ్రెష్ క్లాత్ తోటి తుడుచుకొని ఈ విధంగా పిండి పోసుకొని తిన్నగా కాకుండా కొంచెం ఫ్లాట్గా అనుకొని పిండి పచ్చిగా ఉన్నప్పుడే ఆనియన్స్, పచ్చిమిర్చి, మీరు కావాల్సి వస్తే క్యారెట్లు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఉడికే విధంగా మంచిగా ఉడకాలి. ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీ ఊతప్పం తయారైపోయింది. ఇది పుదీనా చట్నీలోకి కానీ, టమాటా చట్నీలోకి కానీ, పీనట్ చట్నీలోకి కానీ, మటన్ అండ్ చికెన్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.